మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన రాజధాని మావిగన్ ఓవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠంగా చూపిస్తోన్న రాజధాని అమరావతి మరోవైపు. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకోవడం అవివేకమని ప్రజలు గుర్తిస్తుండడం తాజా పరిణామం. ఆచరణ సాధ్యం కాని అమరావతి కంటే అతి వేగంగా సాకారమయ్యే మావిగన్ వైపు ప్రజాభిప్రాయం మొగ్గుతోంది. దాంతో బెంబేలెత్తుతోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన శకుని మార్కు కుతంత్రాలకు బరి తెగించారు. రాజధాని అంశంలో టీడీపీ కుట్రలు బెడిసికొట్టడంతో తనదైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు చెబుతోన్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన రాజధానిగా మావిగన్ అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారమనే నిశ్చితాభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజల మనోగతం వెల్లడి కావడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ కూటమి పెద్దలు దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ, అభూత కల్పనలను జోడిస్తూ పచ్చ మీడియా ప్రాపగాండాతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు. మరోవైపు చంద్రబాబు కుట్రలను వైఎస్ఆర్సీపీ సమర్థంగా తిప్పికొడుతోంది. రాజధానిగా మావిగన్ ఏ విధంగా మెరుగైందో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. టీడీపీ కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. అటు సంక్షేమ పథకాలు నిలిచిపోవటం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలే లేకపోవటంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. దాంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు హఠాత్తుగా రాజధానిగా అమరావతి తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. అయితే రాజధానిగా అమరావతి ఏ విధంగా ఆచరణ సాధ్యమో చెప్పాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. చంద్రబాబు 2014, 19లో 2024 నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం 8,000 కోట్లేనని గుర్తు చేశారు. దీన్ని బట్టి ఆయన చెబుతోన్న అమరావతి రానున్న 30 ఏళ్లలో కూడా సాధ్యం కాదన్నారు. అమరావతి నిర్మాణం ఏ విధంగా ఆచరణ సాధ్యమో తెలపాలని, రాజధాని పేరుతో సాగుతోన్న అవినీతిపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానమే లేకుండా పోయింది. రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ప్రజలకు స్పష్టమైంది. రాష్ట్ర రాజధానిగా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల అభిప్రాయం బలపడుతోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మావిగన్ గ్రోత్ ఇంజన్ గా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన 110 కిలోమీటర్ల అర్బన్ ప్రాంతం, అంతర్జాతీయ విమానాశ్రయం, బందర్ పోర్టు, పూర్తి కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలతో మావిగన్ రాజధానిగా అత్యంత అనుకూలమనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే 2 లక్షల కోట్లు కావాల్సి ఉండగా కేవలం 20,000 కోట్లతో మావిగన్ను పూర్తి స్థాయి రాజధానిగా తీర్చిదిద్దవచ్చన్నది స్పష్టమవుతోంది. మావిగన్ కు వ్యతిరేకంగా టీడీపీ తమ సోషల్ మీడియా విభాగం ద్వారా చేసిన అవహేళన, దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. మావిగన్ కు అనుకూలంగా ప్రజాభిప్రాయం బలపడుతుండటంతో చంద్రబాబు తన మార్కు కుతంత్రాలకు పదును పెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు దుష్ప్రచారానికి తెగబడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ, అభూత కల్పనలను జోడిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ దుష్ప్రచారానికి తెరతీసింది.